నమస్కారం. పూరా లోకల్ దైవ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం హైదరాబాదుకు సమీపంలోని శంషాబాద్ వైపు ఉన్న అతి పురాతన దేవాలయం. 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు భక్తులు. శ్రీరాముడు అరణ్యవాసం చేసిన సమయంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని పురాణ గాథ. ఆలయం చుట్టూ అందమైన గులాబీ, బంతి, చామంతి పూదోటలతో పాటు తీయటి చెరుకు తోటలు కూడా ఉన్నాయి. ఈ అమ్మపల్లి దేవాలయం ఒక్కసారి దర్శించుకున్నవారు మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేంత అద్భుతంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ గుడికి 2 నీటి గుండాలున్నాయి. పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడు చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఆలయం ఎదురుగా సీతారాముల కళ్యాణ మండపం చాలా అందంగా కనిపిస్తుంది. సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిలా మకర తోరణాలను కలిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతారు. ముఖమంటపంలో కూర్మం ఏర్పాటు చేయబడి ఉండడం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్తూ ఉంటారు. ఈ దేవాలయంలో శ్రీరామచంద్రుడు కోదండరాముడుగా కొలువై ఉన్నాడు. హనుమంతుడు శ్రీరాముడిని కలవడానికంటే ముందే సీత, శ్రీరాముడు, లక్ష్మణుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని, దాని వలన రాముని చేతిలో బాణం ఉంటుంది, దానిని కోదండ అంటారని, అందుకే కోదండరాముడిగా పిలవడం జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇలా కోదండ రామాలయం నిర్మాణాలు కేవలం హనుమంతుడు, శ్రీరాముడు కలవక మునుపు వనవాస సమయంలో విశ్రాంతి తీసుకున్న ప్రాంతాల్లో మాత్రమే నిర్మించడం జరిగిందని చెప్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఉన్న ఈ అమ్మపల్లి దేవాలయం ఒకటి. ఆలయంలో ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు, ఆశ్చర్యచకితులను చేసే ప్రాకార మంటపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తూ ఉంటాయి. మహారాజుల సంకల్ప బలం, వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయం నిర్మాణం జరిగి ఉంటుందని అనిపిస్తుంది. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమంటపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు. ఇక్కడే గరుత్మంతుడు కూడా కనిపిస్తూ ఉంటాడు. ఈ ఆలయం భక్తులనే కాకుండా సినీ ప్రముఖులను సైతం ఆకట్టుకుంటోంది. ఈ గుడి సినిమా వారికి ఓ సెంటిమెంట్గా మారింది. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాల కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నాటు బాంబులు పేలి ప్రహారీ కూలడంతో అప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు, స్థానికులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్కి 25 కిలోమీటర్ల దూరంలో, అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. అమ్మపల్లి దేవాలయం దర్శనం ప్రతి భక్తుని మనసులో తెలియని ఉత్తేజాన్ని ఖచ్చితంగా తెస్తుంది. ఇది ఇవాల్టి దైవ దర్శనం స్పెషల్ స్టోరీ. మరో దేవాలయ విశేషతతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.